పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్. ఇందులో నాన్న మొదటగా మనం నేర్చుకోవాల్సింది జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే వీటికి సంబంధించిన జనరల్ ఫార్మ్ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి నాన్న. 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ యూజ్ చేయాలి. పెయిర్ అలాంటి 2 ఈక్వేషన్స్ తీసుకోవాలి. సో వీటి యొక్క జనరల్ ఫార్మ్ ఏంటంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. నాన్న మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ పాలినామియల్స్ చాప్టర్లో చెప్పుకుంటాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి ax² ప్లస్ bx ప్లస్ c అని చెప్పి x అనేది వేరియబుల్, a కామా b కామా c అనేవి కాన్స్టెంట్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇక్కడ కూడా అంతే, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే x కి డిగ్రీ పవర్ లో 1 ఉంది, y కి పవర్ లో 1 ఉంది. అండ్ a1 b1 c1 అనేవి కాన్స్టెంట్స్, లైక్ ఇలాంటి నెంబర్స్ అన్నమాట. సో ఇలాంటి 2 కదా పెయిర్ అంటే 2 ఈక్వేషన్స్. సో దట్స్ వే 2 తీసుకున్నాను అన్నమాట. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అడిగినప్పుడు మీరు ఇది రాయాలి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అడిగినప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పింది రాయాలి అన్నమాట. అయితే కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే a1² ప్లస్ b1² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అలాగే a2² ప్లస్ b2² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇదేంటి సార్, ఈ కండిషన్ ఏంటి సార్ అంటే నాన్న ఏం లేదు. దీని అర్థం ఏంటంటే a1 మరియు b1 కూడా 0 అవ్వకూడదు అని అర్థం. అలాగే ఇక్కడ a2 b2 కూడా 0 అవ్వకూడదు అని అర్థం. ఎందుకు అవ్వకూడదు అంటే ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి అన్న, 0 ఇంటూ ఎక్స్ ప్లస్ b1 ఇంటూ వై ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఎక్స్ పోతుంది, ఎక్స్ పోతే ఇందులో 2 వేరియబుల్స్ ఉంటాయా, ఒకటే ఉంటుంది. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుందా, అవ్వదు. అందుకనే a1 b1 0 అవ్వకూడదు అనే దానికి మ్యాథమెటికల్ నోటేషన్ ఇది. a2 b2 0 అవ్వకూడదు అనే దానికి మ్యాథమెటికల్ నోటేషన్ ఇది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నాన్న మనము చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 5y మైనస్ 7 ఈక్వల్ టు 0. సో వీటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కాన్స్టెంట్స్ ప్లేస్ లో అంటే ఈ a1 b1 c1 అంటే ఇలాంటి నెంబర్స్ అన్నమాట. ఓకేనా. అలాగే a2 b2 c2 అన్న కూడా సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న కాన్స్టెంట్స్. అర్థమైందా. జనరల్ ఫార్మ్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ మీరు కంపల్సరీ రాయాలి. ఇలా రాసి ఒక ఎగ్జాంపుల్ రాయండి. నెక్స్ట్ నాన్న సొల్యూషన్ ఫర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సొల్యూషన్ అంటే ఏంటి, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ గా నేర్చుకున్నాం. పాలినామియల్ చాప్టర్ గా నేర్చుకున్నాం. ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c అనే పాలినామియల్ తీసుకుంటే x ప్లేస్ లో నువ్వు ఒక నెంబర్ పెట్టినప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ 0 వస్తే అప్పుడు దాన్నే 0 ఆఫ్ ది పాలినామియల్ అని నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే నాన్న ఇక్కడ కూడా సొల్యూషన్ అంటే మనం 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా ఇందాక. ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే విధంగా x వాల్యూ ఎంత అవుతుంది, y వాల్యూ ఎంత అవుతుంది అని చెప్పేదే సొల్యూషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే సింపుల్ గా సొల్యూషన్ అంటే నాన్న వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఈక్వేషన్స్, అంతే. అదవుతుందా, ఏ కాన్సెప్ట్ అయినా అంతే. సొల్యూషన్ అనేటప్పటికే వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, సింపుల్ గా ఒక్క పదంలో చెప్పేయాలి అంటే. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్సే కదా, అవునా కదా. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇప్పుడు ఎక్స్ వై పవర్ లో 1 ఒక కాన్స్టెంట్. సార్ అదేంటి సార్ మరి ఈక్వల్ టు 0 ఉందని చెప్తారు కదా మీరంటే, నాన్న 6 ని పట్టుకొచ్చేస్తే ఏమవుతుంది నాన్న, -6 ఈక్వల్ టు 0 అయినా. సో ఎలా అయినా రాసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఇవి ఇలా మనకు ఫామ్ గా అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు నార్మల్ గా x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాను అనుకోండి, ఇది లీనియర్ ఈక్వేషనే. మరి కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా సార్ అంటే పక్కన ప్లస్ 0 పెట్టుకో, అప్పుడు నీకు ఈ ఫామ్ గా ఉంటుంది. అదవుతుందా, అది. సరే ఇక్కడ చూస్తే నాన్న x ప్లేస్ లో 5, y ప్లేస్ లో 1 పెట్టండి. ఫస్ట్ ఈక్వేషన్ 1 లో పెట్టండి. దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాము, దీని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1 లో x ప్లేస్ లో 5 పెట్టండి నాన్న, y ప్లేస్ లో 1 పెట్టండి. 5 ప్లస్ 1 ఎంత, దీన్ని సింప్లిఫై చేస్తే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6 కదా. సో 5 ప్లస్ 1 దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత నాన్న, 6. అంటే LHS వాల్యూ ఎంత అయితే వచ్చిందో RHS కూడా అంతే ఉంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, ఇక్కడ కూడా x ప్లేస్ లో 5 y ప్లేస్ లో 1 పెట్టండి నాన్న.
5 - 1 అంటే 4. LHS వాల్యూ ఎంతైతే వచ్చిందో RHS వాల్యూ కూడా అంతే వచ్చింది. అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ x ఈజ్ ఈక్వల్ టు 5 మరియు y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది, ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేయడం అంటే అర్థం ఏంటన్నా, ఈక్వేషన్ LHS వాల్యూ RHS వాల్యూ సమానంగా రావడం. ఎప్పుడు నువ్వు x ప్లస్ 5 y ప్లస్ 1 పెట్టినప్పటికీ కూడా. సో అప్పుడు అలా చేస్తే దాన్ని ఈ వాల్యూస్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నట్లు లెక్క. సో ఇలాంటి వాటిని మనం సొల్యూషన్ అని చెప్తాం. సో ఫైనల్ గా x, y అంటే x ఎంత 5, 1 ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంతే. ఓకేనా? థర్డ్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుండే వస్తాయి. ఏంటంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అంటే నేను పాలినామియల్స్ చాప్టర్లో చెప్పాను. ఇలా అంటే వేరియబుల్ కి ముందున్న ఈ కాన్స్టెంట్స్ ని మనం కోఎఫిషియెంట్స్ అని చెప్తాము అని చెప్పాను. వీటికి మరియు నేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఈక్వేషన్స్ అని. ఓకేనా? లైక్ ఇలా 2, 3 అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మనం సిస్టమ్ అనే పదం యూజ్ చేస్తాము. ఇక నేచర్ అంటే ఆ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉంటుందా ఉండదా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ కోఎఫిషియెంట్స్ ని ఆధారం చేసుకుని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీకు టెక్స్ట్ బుక్ లో కూడా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇక్కడ నోట్ చేశాను, జాగ్రత్తగా వినన్నానా. మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నప్పుడు ఏ ఈక్వేషన్స్ తీసుకున్నా కానీ ఇలా ఉంటాయి కదా, ఈ ఫామ్గా ఉంటాయి. ఇప్పుడు A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు లైన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇట్లా వస్తాయి. సో రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. దాన్నే మనము సొల్యూషన్ అని చెప్తాం ఈక్వేషన్స్కి. ఈ ఇందాక చూడండి, మనం రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే 5, 1 ఎంత వచ్చింది కదా, 5, 1 వచ్చింది. అంటే మనం ఇందాక రెండు ఈక్వేషన్స్ ని ఒకవేళ గ్రాఫ్ లో డ్రా చేస్తే, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? సేమ్ మనం పాలినామియల్స్ చూడండి, ఎక్స్ ఒక వాల్యూ తీసుకుని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ చూపిస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా డ్రా చేస్తేనా ఆ రెండు లైన్స్ కూడా 5, 1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. దట్ ఈస్ ద సొల్యూషన్ అన్నమాట. అందుకనే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఈ కన్సిస్టెంట్ అనేది ఎలా చెప్తామంటే, ఈక్వేషన్స్ కి ఒక్క సొల్యూషన్ ఉన్నా దాన్ని మనము కన్సిస్టెంట్ అని చెప్తాము. ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ. నెక్స్ట్, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనా A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ప్యారలల్ లైన్స్ వస్తాయి. ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇవి ఇంటర్సెక్ట్ అవ్వవు, ఒకే డైరెక్షన్ ఉంటే అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి అంతే. ఎప్పటికీ కలవు, ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి నో సొల్యూషన్ ఉండదు. ఇంటర్సెక్ట్ అయితేనే ఇలా సొల్యూషన్ వస్తుంది. ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్ లేకపోతే దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాము. ఇన్కన్సిస్టెంటా అనేది సొల్యూషన్ బట్టి చెప్తాను, గుర్తించుకోవాలి. నెక్స్ట్, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 అయితే కోఇన్సిడెంట్, చాలా మంది ఇది ఒకటి అనుకుంటారు. కోఇన్సిడెంట్ వేరు, కన్సిస్టెంట్ వేరు. కోఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్ అని కూడా పిలవచ్చు. ఇలాంటి అప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి ఒక్క సొల్యూషన్ ఉంటేనే దాన్ని కన్సిస్టెంట్ అని అంటున్నాం. అక్కడ ఇన్ఫైనైట్ అంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్. అయితే ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మీకు చూడడానికి ఒకే లైన్లో కనిపిస్తుంది. అంటే నేను ఒక గ్రాఫ్ డ్రా చేసిన మీకు చూడడానికి ఇలా ఒకే లైన్లో కనిపిస్తుంది, రెండు లైన్స్ ఉన్నా కానీ. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ అంటే ఇలా వస్తాయి, ప్యారలల్ అంటే రెండు డైరెక్షన్ వచ్చేస్తాయి. కోఇన్సిడెంట్ అంటే రెండు ఇలా కలిసిపోతాయి అన్నమాట. అంటే మీకు ఒక వైపు నుంచి చూస్తే ఒకటి ఉన్నట్టే ఉంటుంది. అదవుతుందా? అది కోఇన్సిడెంట్ అంటే మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఎక్స్ కోఎఫిషియెంట్స్ అంటే A1/A2 అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఎంత 2/3. y కోఎఫిషియెంట్స్ అంటే B1/B2 అంటే 3/6. చూడండి, ఈ రెండు నాట్ ఈక్వల్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసినాయి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది. గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే, చక్కగా నోట్ చేసుకోండి.
నెక్స్ట్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి, దానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేది చూసుకుంటే, అంటే సొల్యూషన్ అంటే ఇందాక మీకు నేను చెప్పాను కదా నాన్న 5,1 వచ్చింది ప్రస్తుతానికి ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం. అది మనం ఒకవేళ ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా అంటే, మనకి యాక్చువల్లీ 3 మెథడ్స్ ఉంటాయి నాన్న. ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఇంకోటి క్రాస్ మల్టిప్లికేషన్ అని ఉంటుంది. అది ప్రస్తుతానికి మన సిలబస్లో లేదు. దట్స్ వై దాన్ని ఎలిమినేట్ చేసి 2 రాశాను. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుని జస్ట్ ఒక ఓవర్‌లుక్‌గా చెప్తాను నాన్న. ఎందుకంటే ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్ వీడియో కదా. సో ఫర్దర్‌గా మనం ప్రాబ్లమ్స్‌లో చూద్దాం. ఇందాక తీసుకున్న ఈక్వేషన్స్ ఏంటి నాన్న మనం x + y = 6, x - y = 4. ఫస్ట్ ఎలిమినేషన్ చూద్దాం. ఎలిమినేషన్ అంటే రిమూవ్ చేయడం. దేన్ని రిమూవ్ చేయడం? ఒక వేరియబుల్‌ని రిమూవ్ చేసి ఇంకొక దాన్ని కనిపెట్టడం. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంటాయి కదా నాన్న. ఒకదాన్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి సార్ అంటే సింపుల్‌గా మొదటిగా ఇక్కడ కోఎఫిషియంట్స్ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి నాన్న. అంటే x ముందు 1 ఉంది, y ముందు కూడా 1 ఉంది కాబట్టి ఈక్వల్‌గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇక్కడ 2 ఇక్కడ 3 ఉందనుకోండి ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు మరి దీన్ని ఈక్వల్ చేయాలి అంటే ఈక్వేషన్ 1 నేమో 3 తోటి, ఈక్వేషన్ 2 నేమో 2 తోటి మల్టిప్లై చేస్తే 2 3 జా 6, 3 2 జా 6 అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో అది మనం ప్రాబ్లమ్స్‌లో చేద్దాం గాండి. ప్రస్తుతానికి మాత్రం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను నాన్న. సరే ఇప్పుడు మనం ఈ రెండింటిని కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయాలి నాన్న. ఫస్ట్ ఒక డిసైడ్ అవ్వాలి నాన్న. మనం xని రిమూవ్ చేయాలా, వైని రిమూవ్ చేయాలా? డిసైడ్ అయిన తర్వాత కోఎఫిషియంట్స్ ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చూడాలి నాన్న. ఈక్వల్‌గా ఉంటే ఓకే, లేకపోతే ఈక్వల్ చేయాలి. ఇందాక నేను చెప్పిన మల్టిప్లికేషన్ చేసి అలా ఈక్వల్ చేస్తాం. ఇక థర్డ్‌ది ఆ 2 ఈక్వేషన్స్‌ని ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని చేయాలి. సో ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి నాన్న x + x 2x +y - y క్యాన్సిల్. ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది చూసారు. దట్ ఈక్వల్ టు 6 + 4 10. సో x ఎంత అవుతుంది నాన్న 5. ఇప్పుడు ఈ x 5 తీసుకెళ్ళి పుట్ x 5 ఇన్ ఈక్వేషన్ 1. 1లో కానీ 2లో కానీ నీ ఇష్టం. సో ఈక్వేషన్ 1 ఏంటి నాన్న x + y = 6. x అంటే 5 కాబట్టి 5 + y = 6, y = 1. సో సొల్యూషన్ ఏమవుతుంది నాన్న 5,1 అన్నమాట. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి. అదే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే x + y = 6, ఇంకోటి x - y = 4 కదా. ఇప్పుడు నాన్న రెండింటిలో ఏదో ఒక ఈక్వేషన్ నుండి ఒక వేరియబుల్ వాల్యూ రాసి అది ఇంకొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీని నుండి x వాల్యూ రాసుకుంటున్నాను. అంటే y ని పంపించేసాను అనుకోండి. x 6 - y. ఈ x వాల్యూ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసాను అనుకోండి నాన్న. ఏమవుతుంది 6 - y - y = 4. 6 - 2y = 4. 4 - 2y ని ట్రాన్స్పోజ్ చేస్తే 6 - 4 = 2y, 2 = 2y, y = 1. మళ్ళీ సేమ్ ఈ y = 1 తీసుకెళ్ళి ఇందులో వేసేయండి. అప్పుడు x వచ్చేస్తుంది. ఎలా చేసినా వస్తుంది అన్న, మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. y = 1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. దీని నుంచే కదా ఇది వచ్చింది అది. సో x 6 - 1 అంటే x 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంటే ఫైనల్గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకున్నాం అన్నమాట.